మీరు, సో స్వీట్ మీరు. ఎందుకండి సీరియల్స్ లో వచ్చేసరికి మీకు విలన్ క్యారెక్టర్స్ మాత్రమే వస్తాయి? ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ నాకు ఇది. అంటే నేను బయట నా నేచర్ చాలా సాఫ్ట్ అండ్ సటిల్డ్ గా ఉంటాను. బట్ నాకు తెలీదు ఎందుకు రైటర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నన్ను ఆ కోణంలో ఎందుకు చూసారో. బట్ ఇన్ఫాక్ట్ అది కూడా నాకు చాలా చాలా బాగా సెట్ అయిన క్యారెక్టర్స్ అన్నమాట. అంటే నేను చాలా ఈజ్ తో చేయగలను అవి. సీరియల్స్ శతమానం భవతి ఫస్ట్ మీ డెబ్యూ. అవును. ఆఫ్టర్ దట్ జగదాత్రి. ఎస్. రెండిట్లో కూడా వండర్ఫుల్ క్యారెక్టర్స్. ఎస్. జగదాత్రి, శతమానం భవతి రెండిట్లో కూడా విలన్ క్యారెక్టరే. కానీ విలన్ క్యారెక్టర్స్ రావాలి అంటే కూడా ఇండస్ట్రీలో లక్ ఉండాలి అని చెప్పేసి చెప్తారు. తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు వచ్చేది విలన్ క్యారెక్టర్స్ కి. సో మీరు విలన్ క్యారెక్టర్ చేయడంతో శతమానం భవతిలోనే హూ ఇస్ దిస్ గర్ల్ అని చెప్పేసి మీ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అవును. ఇమీడియట్ గా మీరు అనేవాళ్ళు తొందరగా ఎక్స్ప్లోర్ అవడానికి మీకు ఆ క్యారెక్టర్ హెల్ప్ చేసింది అనుకోవచ్చా? చాలా హెల్ప్ చేసింది. 100% హెల్ప్ చేసింది. అంటే చాలా తక్కువ టైంలో నేను అనే వ్యక్తి, తెలియని వ్యక్తిని చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోయాను అనమాట. నాకు ఎలా అంటే బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికైనా బయట మనం జనరల్ గా బయట తిరుగుతుంటాం కదా, పెద్దవాళ్ళు గాని, సీరియల్స్ చూసే వాళ్ళు గాని, ఊర్లలో గాని రిసీవ్ చేసుకునే విధానం అసలు హిలేరియస్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను వెరీ కామన్ గర్ల్. అంటే నాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు, ఈ ఫేమ్ సెలబ్రిటీతో సంబంధమే లేదు. అట్లాంటిది అలా ఒక మోస్ట్లీ చెప్పాలంటే ఒక 6-8 months లోనే నాకు ఆ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోయింది అనమాట. బయటకు వెళ్ళడం వల్ల అంత ఆదరించారు. అంటే అంత తిట్టుకున్నారంటే ఆదరించారు అనే కదా అర్థం. ఎక్కడ పుట్టారు ఏంటి అనే రొటీన్ క్వశ్చన్స్ అయితే నేను మిమ్మల్ని అడగను. మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ లో చాలా ఇంటర్వ్యూస్ లో కాకపోతే ఇక్కడ ఏంటంటే వైజాగ్ లో పుట్టిన ఒక అమ్మాయి, ఒక మంచి ఎడ్యుకేషన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఒక అమ్మాయి. అండ్ ఇవన్నీ చూసి ఒక చిన్న జాబ్ చేసి ఒక చిన్న శాలరీతో ఉండి ఒక మంచి మ్యాచ్ రాగానే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఒక బాబుతోటి. అలాంటి సడన్ గా సీరియల్స్ లోకి ఎంట్రీ ఎలాగ జరిగింది? అంటే నాకు బేస్ యూట్యూబ్. నేను బాబు చిన్నగా ఉన్నప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నా ఇంట్లోనే. బయటకు వెళ్లాల్సిన పని ఉండదు, యూట్యూబ్ అయితే మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి బై లక్, బై గాడ్స్ గ్రేస్ నాకు ఆ ఛానల్ హిట్ అయింది అనమాట. ఏంటి యూట్యూబ్ ఏం ఛానల్ అది? అది కూల్ బై నీల్ తెలుగు వ్లాగ్స్ అని చెప్పి నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అంటే డే టు డే మనం ఎట్లా ఉంటాం, యాజ్ ఎ మదర్ ఎట్లా ఉంటాను, నేను నా పర్సనాలిటీ ఏంటి, నేను ఎలా ఉంటాను, ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. బట్ నేను ఇండస్ట్రీ అనేది అసలు అంటే నా ఊహలో కూడా లేదనమాట. అంటే నేను రాగలను, నేను చేయగలను అనేది కూడా నా ఇమాజినేషన్ లో కూడా లేనిది ఇదంతా. అలాంటిది నాకు మీ అందరికీ తెలుసు, హిమజ మై ఫ్రెండ్. క్లాస్మేట్స్ కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఒకటే దగ్గర ఉండడం వల్ల అండ్ వాళ్ళ బ్రదర్ మాకు తెలుసు, అట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అలా అన్నమాట. సో తను సజెస్ట్ చేసింది, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఖాళీ ఉంటున్నావు, చెయ్యి, ఒక సీరియల్ చెయ్యి, నీకు కంఫర్ట్ గా ఉంటుంది, ట్రస్ట్ మీ, నీకు చాలా కంఫర్ట్ ఉంటుంది, చెయ్యి, ట్రై చేయి అంటే సరే వై నాట్, ట్రై చేయడంలో తప్పులేదు. సజెషన్ తనే ఇచ్చారా? తనే ఇచ్చారు. తనే ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఆబ్వియస్లీ భయం అనేది ఉంటుంది కదా స్టార్టింగ్ లో, అమ్మో నేను చేయలేను, నాకు అసలు రాదు, నాకు తెలీదు కెమెరా ఎక్కడ పెడతారు, నేనేం మాట్లాడాలి, అసలు ఫియర్ ఉంటుంది, చాలా ఫియర్ అసలు నాకు. అంటే లేదు నువ్వు చేయగలవు, నాకు తెలుసు నువ్వు చేయగలవు, లెట్స్ ట్రై. లేదు నీ వల్ల అవ్వట్లేదు, ఇట్స్ నాట్ యువర్ థింగ్ అనుకున్నప్పుడు నువ్వు బ్యాక్ వచ్చేయచ్చు యాజ్ ఇట్ ఈస్ గా, లేదనుకుంటే నీ ఇష్టం అని చెప్పి తను ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఒక స్టెప్ అలా వేసాను అనమాట. అది ఇక్కడ దాకా వచ్చింది. కానీ వెళ్ళడమే ఈటీవీ వరకు వెళ్ళిపోయారు స్టార్టింగ్. అది కూడా ఏంటంటే మంచి బ్యానర్ లో మీరు. అవును, చాలా మంచి బ్యానర్, చాలా మంచి బ్యానర్ ప్రవీణ గారితో. అవును, జ్ఞాపిక ప్రొడక్షన్స్. అసలు ఆఫర్ ఎలా, దానికి ఏంటి రీజన్? ఈటీవీతో అసోసియేట్ అవడం అంటే చిన్న విషయం కాదు. అవును. అండ్ చాలా మంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కూడా చాలా మంది చెప్తారు, మన 30 years సెలబ్రేషన్స్ లో కూడా ఎంతో మంది చెప్పున్నారు. అంటే ఈటీవీతో వన్స్ అసోసియేట్ అయితే వాళ్ళ ఫేటే మారిపోతుంది, అది చాలా అదృష్టంగా భావిస్తారు. అవును, నిజం. అది లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఫస్ట్ దానికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రవీణ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అసలు యాక్చువల్ గా నన్ను ట్రస్ట్ చేసి, నిజంగా నేను అక్క అని పిలుస్తాను, అక్కకి అసలు ఐడియా లేదు నేను యాక్ట్ చేయగలనా చేయలేనా, షీఈ్ క్యాపబుల్ ఆర్ నాట్ అనేది కూడా ఐడియా లేదు. న్యూ ఫేస్, లెట్స్ ట్రై అన్నట్టుగా
నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. బట్ నాకు ఒక్కటే అన్నమాట నా బ్రెయిన్ లో ఏంటంటే, నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హార్డ్ వర్క్ చేయాలి. అదొకటే నా బ్రెయిన్ లో ఉంది. నాకు తెలీదు ఫేమ్ వస్తుందని, నాకు తెలీదు ఇంత రెమ్యూనరేషన్ వస్తుందని, నేను దీనివల్ల సంపాదించగలను, దీనివల్ల నాకు ఇంత ఎక్స్పాండిచర్ ఉంటుంది, నా కెరియర్ కూడా ఉంటుంది, ఇవేమి నాకు అప్పుడు ఐడియా లేదు. ఓన్లీ నా గోల్ ఏంటంటే, నన్ను ట్రస్ట్ చేసి ఒక మనిషి ఒక పని ఇచ్చారు, ఆ ట్రస్ట్ బ్రేక్ చేయొద్దు, దానికి మనం ఏం హార్డ్ వర్క్ చేయాలి అనేదే నేను ఆలోచించుకున్నా. నేను అట్లానే చాలా హార్డ్ వర్క్ చేశా లిటరల్లీ. ఎందుకంటే అసలు ఏం తెలీదు, డైలాగ్ చెప్పడం తెలీదు, డైరెక్టర్ యాక్షన్ అంటున్నారు, రెడీ అంటున్నారు, రోల్ అంటున్నారు, అసలు ఈ పదాలు నేను ఎక్కడ వినలేదు. ఈవెన్ లైఫ్ లో మనం ఎక్కడ జనరల్ గా వినం కదా. ఏంటి నాకు కన్ఫ్యూజన్, సెట్ లోకి వెళ్తే ఇంతమంది ఒక 50 మంది అటు ఇటు తిరుగుతున్నారు, కంగారు వచ్చింది లిటరల్లీ. ఫస్ట్ డే అయితే నేను షివర్ అయ్యా, షివర్ అన్నమాట. ఒక రోజు అక్కిలానే సెట్ కొచ్చి ఎలా ఉంది ఏంటి అంటే, ఓకే అక్క ఓకే అని చెప్తున్నాను కానీ లిటరల్లీ షివర్ అవుతున్నా. షీ సపోర్టెడ్ మీ అ లాట్ అండి. నిజంగా ఒక ప్రొడ్యూసర్ అయినా కూడా తను ఎంత సపోర్ట్ చేశారంటే, చాలా ధైర్యం ఇచ్చారనమాట. నీకేం అవ్వదు, చక్కగా చెయ్యి, కాన్సన్ట్రేట్ చెయ్యి, యాక్షన్ అదొక్కటే గుర్తుపెట్టుకో, నీ డైలాగ్స్ గుర్తుపెట్టుకో, నీ క్యారెక్టర్ గుర్తుపెట్టుకో, ఇంకా మిగతాదంతా ఏం మైండ్ లో పెట్టుకోకు. ఇట్లా చాలా మోటివేట్ చేశారు. నేను ఒక్కదాన్ని అట్లా వచ్చేసాను అనేది కాదు, బ్యాక్ బోన్ లో అసలు చాలా మంది, హిమజ గాని, ప్రవీణ్ అక్క గాని, అనిల్ సార్ గాని, అండ్ ముఖ్యంగా నా మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే నా పక్కన ప్లే చేసాయో, శ్రీవాణి గారు గాని, జానకమ్మ గారు గాని, ఇంకా ఆ సీరియల్లో మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు నాకు. అది నాకు, నేను ఆ విషయంలో నేను లక్కీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అందరు ఆర్టిస్టులు అట్లా సపోర్ట్ చేస్తారనేది మనం ట్రస్ట్ చేయలేము కదా. మనకెందుకు, ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది ఏదో చేసుకుంటారులే అని ఉంటది. బట్ అలా కాదు, నాకు నిజంగా ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఆ సెట్ లో ఉండే ప్రతి ఆర్టిస్టులు, లేదు నువ్వు చేయగలవు, ఇలా చేసుకుంటే చూడు, ఇలా చూడు, అలా చూడు అని నాకు చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వడం, అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఓకే, మొత్తానికి వైజాగ్ అమ్మాయిల్లా ఇక్కడికి వచ్చే శతమానం భవతిలో మంచి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.